అనుష్కకి నాకు గొడవ అయింది. ఎందుకంటే 100 ఫోటోలు తీస్తుంది. నేను చెప్పాను ఇక నేను ఫోటోలు తీనని. ఒక పోజు, సిల్లీ పోజు, ఆర్డినరీ పోజు, రెగ్యులర్ పోజు, 1000 పిక్చర్స్ పట్టు మన వేస్తాను. నో మోర్ పిక్చర్స్. నో మోర్ పిక్చర్స్. గో స్టే ఇన్ ద రూమ్. ఐ యామ్ నాట్ గోయింగ్ టు టేక్ మోర్ పిక్చర్స్. నేను తీస్తానుగా. అక్కర్లేదు. నేను తీస్తాను. ఆల్రైట్, పైకి వెళ్దాం, చూద్దాం. లైఫ్ ఫుల్ ఎంజాయ్ అంటే ఎంజాయ్. క్లిఫ్స్, బార్స్, క్లిఫ్ మీద ఎంతో బ్యూటిఫుల్ ఉంది చూడండి. హలో ఫ్యామిలీ, నేను మళ్ళీ రవి అండ్ అనుష్క. సో డూబ్రావ్నిక్ ఓల్డ్ సిటీలో ఉన్నాం. మేము ఉండే నేబర్హుడ్ ఇది. సో నిన్న రాత్రి స్టార్డంలోని డూబ్రావ్నిక్ సిటీ సెంటర్లో ఆసమ్ టైం. యాక్చువల్లీ ఇది మొదలెట్టే ముందర 300K సబ్స్క్రైబర్స్ అయిపోయారు. చాలా 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 థ్యాంక్స్. సో 1 yearలో 300K సబ్స్క్రైబర్ గోల్ పెట్టుకున్నాను, అయిపోయింది. సో కోవిడ్ రెస్ట్రిక్షన్స్లోనే ఇంకా ఉన్నాయి కానీ కొంచెం ఈజీ అయ్యాయి కాబట్టి మేము క్రొయేషియాలో ఉన్నాం. సో అనుష్క కంట్రీ నెంబర్ 26 క్రొయేషియా నేను కౌంట్ చేసాం. సో ఇక్కడి నుంచి నెక్స్ట్ కంట్రీకి వెళ్ళిపోతాం. మొత్తం ఇక్కడ 3 days ప్లాన్. 3 days డూబ్రావ్నిక్ అయిపోయాక నెక్స్ట్ కంట్రీకి వెళ్ళిపోతాం. ఆ కంట్రీ రాగానే మీకు ఇంకా ప్రోగ్రెస్ చూపిస్తాను. సో డూబ్రావ్నిక్ ఓల్డ్ సిటీలో అసలు అమేజింగ్, ఎంత అవసరం ఉందంటే అంత అవసరం ఉంది. కానీ చాలా విపరీతమైన వేడి. ఇవాళ ఓల్డ్ సిటీ వాక్స్ అని మొత్తం సిటీ, ఓల్డ్ సిటీ అంతా అసలు ప్రాగ్ ఎలా ఉంటుందో అలా వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ సైట్స్ ఓల్డ్ సిటీ. మీకు ఆ వాల్స్ నుంచి చూపిస్తాను. ఇప్పుడు వాల్స్ టూర్కి అయితే వెళ్తాం. అనుష్క ఏమైనా చెప్తాను? చాలా నచ్చిందా? ఓకే. ద హోల్ సిటీ ఆ చుట్టూరు వాల్స్ మీద వెళ్తాం. యూ కెన్ సీ ద బీచ్, యూ కెన్ సీ ద బోట్స్, యూ కెన్ సీ ద కోస్ట్, యూ కెన్ సీ ద ఎంటైర్ సిటీ. చాలా నువ్వు ప్లేన్ నుంచి వచ్చావు, ఎంత బాగుంది చూసావు. ఆల్రైట్, సో లెట్స్ గో. మేము కూర్చొని రికార్డ్ చేసాం కదా, ఇలా ఉంటాయన్నమాట. మొత్తం సిటీ అంతా కూడా అలా టెర్రేస్డ్, రకరకాల హౌసెస్, మధ్యలో స్టాడా లాగా. అంటే ఇదంతా నైట్ చూపించాను కాబట్టి మార్నింగ్ చూపిస్తున్నాయి. ఇవన్నీ అమేజింగ్ డిన్నర్ ప్లేసెస్, అవన్నీ ఓకే. సో మధ్యలో స్ట్రీట్స్ మీద అక్కడ చివరి ఉన్నది మెయిన్ స్ట్రీట్. ఇప్పుడు అక్కడికి వెళ్తాం. లెట్స్ గో. మెట్లు దిగి ఇలా వస్తుంటే సేమ్ గ్రీస్ స్టైల్లో చూడండి. ఈ బొటిక్ షాప్ ఎంత బాగుందో. మామూలుగా ఉన్నాయి కదా రోడ్ల మీద చూసి, ఏంటి ఇలా ఉన్నాయి ఇళ్ళు, మీకు నచ్చలేదు, ఓల్డ్ బ్రిక్లా ఉందని. చూడండి లోపల ఎంత స్టైలిష్గా ఉందో బొటిక్. ఇలా షాప్స్ ఎక్కడ పడితే అక్కడ. అనుష్క ఇవ్వండి గో మన తర్వాత వద్దాం. సో ఇప్పుడు మెయిన్ స్టాడాకి వెళ్తున్నాం. చూసారా టూరిస్టులు అందరూ ఇక్కడే ఉన్నట్టున్నారు. ఇప్పుడు చాలా ఎండగా ఉంది, చాలా వేడిగా ఉంది. అందుకని టెంపరేచర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈవినింగ్ అయితే విపరీతంగా ఉన్నారు. అసలు ఈ ఓల్డ్ టౌన్లో నడుస్తుంటేనే అదొక అసలు అమేజింగ్ ఫీల్. చూసారు కదా చాలా కలర్ఫుల్ ఉంది మొత్తం. అనుష్క అంటుంది ఇక్కడ ఉండిపోదాం 1 month అంటుంది. ఇక్కడ లివ్వా, ఇక్కడ జీతాలు తక్కువ, డబ్బులు రావు, ఎక్స్పెన్సివ్. మనం చిన్న ఇంట్లో ఉండాలి. ఓకేనా? ఓకేనా? అది ఉండేది ఇదే. ఓకే, సో వచ్చేసాం మెయిన్ స్ట్రీట్కి. ఎంత బ్రైట్గా ఉంది చూడు ఇక్కడ. ఓ మై గాడ్, సో బ్రైట్. ఇప్పుడు చూడు ఎంత అందంగా ఉందో. మీకు వ్యూ చూపిస్తాను. మీరు నైట్ వ్యూ అయితే చూసారు. నైట్లో అయితే అసలు మనకి నడ్డానికి కూడా ప్లేస్ ఉండదు. ఇప్పుడు చూడండి వ్యూ అసలు ఎంత అవసరం ఉంది. అంటే ఇది మధ్యాహ్నం వ్యూ చూపిస్తున్నా. ఆ పైన క్రొయేషియన్ ఫ్లాగ్, అది వాల్స్ టూర్ అక్కడ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మనం అంతా వాల్స్తో తిరగాలి. సో అది క్రెడిట్ కార్డ్ తెచ్చావా? పద అనమ్మా, రామా, లేట్ అయిపోతుంది. సో ఇప్పుడు చాలా వేడిగా ఉంది నిజంగా. స్వాతి సెంటిగ్రేడ్ ఎంత ఉంది? 37, 38 కాదు, టెంపరేచర్ 37, 38 ఉంది. ఇదంతా వాకింగ్ స్ట్రీట్ మీకు నేను చూపించినట్టు అంతా నడమే. సో అది వాల్స్, ఆ వాల్స్ చుట్టూరు నడుస్తామాట ఈ ఓల్డ్ సిటీ అంతా. అదే నేను కూడా ఫస్ట్ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏముందిలే పెద్ద అది ఎగ్గొట్టేద్దాం అనుకున్నా. కానీ ఒక్కసారి అక్కడికి వెళ్ళకి తెలిసింది ఎంత అవసరం ఉంటుందో. ఆ పైనుంచి చూసేసి మీరే డిసైడ్ చేసుకోండి. ఇగో స్టీపుల్ టవర్స్ ఇవన్నీ ఆన్ పార్ విత్ ఇటాలియన్ ఏదైనాను. క్రొయేషియన్ లోకల్స్ కూడా చాలా బాగుంటారు. చూడండి ఒక్కొక్కరు ఎలా ఉన్నారు, వాళ్ళు మూవీ యాక్టర్స్లో ఉన్నారు. సో ఇలా మొత్తం అంతా ప్యారలల్ స్ట్రీట్స్ అదంతా. సో అది చూపిస్తావా వద్దా?
మర్చిపోయాను, మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్చేంజ్ నో కమిషన్ అని ఉంది, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనీ ఆస్పెక్ట్ గురించి మోస్ట్ ఇంపార్టెంట్ లోకల్ కరెన్సీ కూనా. సో యూఎస్ డాలర్కి అరౌండ్ 6.3, అదే యూరో అయితే 7.5. కానీ ఎయిర్పోర్ట్లో మారిస్తే $100కి అప్రాక్సిమేట్గా $10 to $15 పోతుంది. సో చాలా పెద్ద వేస్ట్. కాబట్టి మీరు ఏం చేయాలంటే లోకల్గా ఎయిర్పోర్ట్ నుంచి మేమైతే కార్ తీసుకొని వచ్చాం, అది €35 అంటే $50 అయింది దగ్గర. అంటే ఆ కమిషన్ ఫీజుతో మీరు ఏం చేయొచ్చు అంటే €7కే లోకల్ బస్ తీసుకొని ఓల్డ్ టౌన్ వచ్చేయచ్చు. ఓల్డ్ టౌన్లోని అప్పుడు మీరు ఓన్లీ $10-20 మారిస్తే కూడా సరిపోతుంది, ఆ బస్కి సరిపడినంత. ఓల్డ్ టౌన్కి రాగానే ఓల్డ్ టౌన్లో కూడా ఇక్కడ వెస్టర్న్ యూనియన్ అవన్నీ ఉన్నాయి, అక్కడ ఇంకా తక్కువ ఇస్తున్నాడు ఎక్స్చేంజ్ రేట్, చాలా తక్కువ ఇస్తున్నాడు. ఆ చాలా ఎక్స్చేంజ్ రేట్ తక్కువ వస్తే $15-20 పోతుంది. కాబట్టి మీరు వీక్ డే వచ్చినట్టయితే బ్యాంక్ వెళ్ళిపోతే బ్యాంక్ 25 కూనా అంటే అరౌండ్ $3-4 కమిషన్ ఛార్జ్ చేస్తున్నారు. అన్నీ నో కమిషన్ అంటారు, కానీ అవేవి నమ్మొద్దు. నో కమిషన్ అయినా కూడా వాళ్ళు చాలా డబ్బులు, అంటే ఎక్స్చేంజ్ రేట్ 6.32 ఉంటే 5.8 అలా ఇస్తారు అన్నమాట. అందుకని బెస్ట్ బ్యాంక్ వెళ్తే మాకు అరౌండ్ 6, అంటే బ్యాంక్లో కూడా పోయింది 10% పోతుంది. క్యాష్ కావాలి అంటే మోస్ట్ ప్లేసెస్లోని డిన్నర్లకి వాటికి అందరూ క్రెడిట్ కార్డ్ తీసుకుంటున్నారు, కానీ క్యాష్ మేమున్న హోటల్ క్యాషే ఉంది. సో మీరు చూసుకోండి, ఎక్కడ వీలైతే అక్కడ క్రెడిట్ కార్డ్ వాడడం బెటర్. ఒకవేళ వాడలేకపోతే క్యాష్ ఇక్కడ బ్యాంక్లో, లోకల్ బ్యాంక్లో తీసుకోవాలి. మేము క్రొయేషియా రికమెండ్ చేస్తామా? అబ్సల్యూట్లీ ఎస్. ఇటలీ కన్నా యూరోప్ కన్నా చాలా చీపు. ఇటలీ కన్నా కూడా అంటే నేను కంపేర్ చేయకూడదు, ఆన్ పార్ అనేద్దాం. ఎక్కువ అంటే బాగోదు కదా, మన ఫేవరెట్ కంట్రీ ఇటలీ అలా అన్నాం. సో టోటలీ అమేజింగ్ గైస్, మీరు మిస్ అవ్వద్దు. క్రొయేషియా సూపర్ అసలు. సో ఇప్పుడు అది వాల్, ఆ వాల్ పైకి వెళ్ళడానికి మెట్లు అవి. సో ఆ మెట్లు తీసుకొని వెళ్తాం. ఇది చూడండి, ఒక్కొక్క ఆ ప్లేస్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ క్యాథడ్రల్ కానీ, ఓల్డ్ సిటీ క్యాథడ్రల్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అది సో అది ఇదిగో వైట్ లినెన్ షర్ట్ చూడు, ఆడు వేసుకున్నాడు. షర్ట్ సగం ఇప్పేసి అలాంటి వేసుకున్నాడు. నీకునే రాత్రి మీకు చూపించినట్టు మొత్తం వాటర్ ఫాసెట్లు, ఫ్రెష్ వాటర్, సేమ్ ఇటాలియన్ యాక్విడక్ట్స్. ఎంత ఇది ఇటాలియన్ రోమన్ స్టైల్ అన్నమాట. సో ఇది వాల్స్కి ఎంట్రన్స్. ఫస్ట్ టికెట్ తీసుకోవాలి, టికెట్ తీసుకుందాం. సో వాల్స్కి టికెట్లు తీసుకున్నాం. ఒక్కొక్కటి అప్రాక్సిమేట్గా $35. $35 అవసరం అంటే డెఫినెట్గా అవసరం. ఓకే, 200 కూనా అంటే $35 అనుకుంటాను అప్రాక్సిమేట్గా. సో ఇప్పుడు తీసుకుంటున్నాం, పైకి వెళ్తున్నాం. అనుష్క స్వాతి చూపించు ఆ బుక్. సో వ్యూ ఎలా ఉంటుందంటే ఇలా మొత్తం ఓల్డ్ టౌన్ వ్యూ చూస్తాం అన్నమాట. సో ఇప్పుడు పైకి వెళ్ళిపోదాం. సో మార్నింగ్ ఇంత ఎండగా ఉంది కాబట్టి ఇంత తక్కువ మంది ఉన్నారు. ఈవినింగ్ దీనికి ఒక 10 రెట్లు అన్నమాట. సో లోపలికి వెళ్తున్నాం వాల్స్ టూర్కి. ఇది ఓల్డ్ టౌన్ లోపలికి ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు అఫీషియల్గా ఎంటర్ అయ్యి మనం ఇప్పుడు పైకి వెళ్తాం ఓల్డ్ టూర్. ఇవి స్టేర్స్ పైకి వెళ్ళడానికి. చాలా ఎండగా ఉంది కానీ లెట్స్ డూ ఇట్. సో 8 AM నుంచి 7:30 వరకు ఉంటుంది. సో ఇది వాల్స్ పైకి వెళ్తున్నాం మనం. సో ఎవరైనా నడవలేని వాడు ఉంటే చూసుకోండి, కొంచెం స్టీప్ స్టేర్స్ ఇవి. ఓకే, పైకి. హలో, ఇచ్చామా? అనుష్కకి నాకు గొడవ అయింది, ఎందుకంటే 100 ఫోటోలు తీస్తుంది. నేను చెప్పాను ఇక నేను ఫోటోలు తీయనని. ఒక పోజు, సిల్లీ పోజు, ఆర్డినరీ పోజు, రెగ్యులర్ పోజు, 1000 పిక్చర్స్ పట్టమని వేస్తాను. నో మోర్ పిక్చర్స్, నో మోర్ పిక్చర్స్. గో స్టే ఇన్ ద రూమ్. ఐ యామ్ నాట్ గోనా టేక్ ఎనీ మోర్ పిక్చర్స్. పైకి వెళ్దాం, చూద్దాం వ్యూస్. ఇంకా వాల్ స్టార్ట్ చేసాం. స్టార్టింగ్ వ్యూ మీకు చూపించేస్తాను ఎలా ఉందని. ఇంకా మరి పైకి వెళ్తే ఇంకా గ్యాస్పింగ్ ఫర్ బ్రెత్ అవుతుంది. సో నారో షేడ్స్, కాల్ ప్రాబ్లం ఏమైనా ఉంటే చూసుకోండి. సో అది న్యూ డుబ్రావ్నిక్, పైన మౌంట్ సర్డ్ రోపే, దానికి తర్వాత వెళ్దాం. తర్వాత ఇది న్యూ డుబ్రావ్నిక్. తర్వాత వాల్స్ చూసారు కదా, ఈ వాల్స్ అంతా మనం నడుచుకొని వెళ్తాం. వ్యూ చూడండి ఒకసారి. ఇది వ్యూ అంటే అసలు ఆ బాసిలికా కన్స్ట్రక్ట్ అవుతుంది, లేకపోతే ఇంకా అదిరిపోయేది. సో రోజంతా మనం మాట్లాడే స్ట్రాడమ్ వీధి అది. రోమన్ వాటర్ ఫాసెట్లు, వాటర్ ట్యాంక్, వాటర్ వ్యూ వన్ కాల్ ఇట్ అది. సో డుబ్రావ్నిక్ వాల్స్ టూర్ మధ్యలో బ్రేక్ తీసుకున్నాం. ఎలా ఉందమ్మా? చాలా బాగుంది. ఇస్ ద బెస్ట్ ప్లేస్ యూ బీన్ టు సో ఫార్? అవును. బెటర్ దెన్ Santorini? Both are side by side. Again. No, because this is orange, Santorini is blue. So different colors. వ్యూ ఇక్కడి నుంచి వ్యూ పైకి ఎత్తున ఫోర్ట్ మొత్తం అది. అది ఎలా ఉంది సోఫా? చాలా బాగుంది. ఇంకా వాల్ అంతా కవర్ చేయాలి, చాలా నేను ఎక్సైటింగ్. ఇంకా స్టార్ట్ అయ్యి 10% వెళ్ళాం. అదంతా నడిచి అక్కడ బీచ్ వ్యూ ఉంటుంది, అదిరిపోద్ది. లెట్స్ గో.
సో ఈయన పెయింటింగ్ చేస్తున్నాడు మాడతా ఆయనతో. వాట్స్ యువర్ నేమ్ సార్? Valmistan. And how many paintings you make every day? Few pieces. A few pieces? So how much time does each one take? It's acrylic on the No, how many days you spend for one? How many days to paint? days. Few pieces. ఫ్యూ పీసెస్ ఓకే అని అర్థం కావట్లే. సో రోజుకి కొన్ని ఫ్యూ పీసెస్ చేస్తాడంట. అంతా వాటర్ కలర్స్ చూసారు కదా, మొత్తం వాటర్ కలర్స్ అన్ని యూజ్ చేస్తూ. My palette. Yes. యా వెరీ నైస్. ఇగో ఇక్కడ సిటీ మ్యాప్ ఇది పెట్టుకొని సూపర్గా ఉన్నాయి. అనుష్క లుక్ అట్ దిస్, సో బ్యూటిఫుల్. సో సెంటర్లో గ్యారిసన్ నుండి మళ్ళీ స్టేర్స్, మళ్ళీ ఇప్పుడు సన్లోకి వెళ్ళిపోతాం అన్నమాట. సో ఇది లాక్ చేసేస్తారు వాల్, అప్పుడు ఇది లాక్ చేసేస్తే మొత్తం ఇదంతా పై వరకు వ్యూ పాయింట్స్. సో లెట్స్ గో. ఎలా ఉంది వాటర్? సూపర్ ఉందా? చాలా బ్లూ. ఏడ్రియాటిక్ సీ అమ్మ. వెనిస్ కేసీయో ఇది అదే సీ. నువ్వు అన్నావు మా ఇంట్లో పడుకుందాం వద్దాను. ఎలా ఉంది? ఇంతకన్నా ఇంకా ఏం కావాలి? బ్యూటీ మొత్తం 360 చూపిస్తున్నా. అక్కడ కూడా ఓషన్ కోస్ట్ ఉంది, ఇలా జెట్ అవుతుంది కాబట్టి వేరే టూరిస్టులు అందరూ ఉన్నారు. అనుష్క అయితే ఒక 10,000 ఫోటోలు తీసుంటుంది. బ్యాక్ టు ద ఫోర్ట్. సో గార్జియస్. సో హైయెస్ట్ పాయింట్కి అయితే వచ్చాం. ఆ ఫోర్ట్రెస్ వ్యూ చూపించే కదా, చూడండి. ఇంకా నడుచుకొని రౌండ్ వెళ్ళాలి. అసలు ఓషన్ నేనేం ఎడిటింగ్ వాడను, నేను ఎడిట్ చేయను. ఇంకా ఆ బ్లూ చూడండి, అక్కడ మీకు కనిపిస్తుందో రేపు తెలియదు కానీ నాకైతే విపరీతం కనిపిస్తుంది బాగా. ఆ ప్యాడల్ బోట్ చూడండి, జూమ్ చేస్తున్నా. ఈ బ్లూ ఓషన్లో ప్యాడల్ బోట్ చేస్తున్నారు, మళ్ళీ ఉంది. సో డిఫరెంట్ కోర్ట్ యార్డ్స్ అవన్నీను, అపార్ట్మెంట్స్ ఇవన్నీ. ఎవ్వరు లేరు అంత ఎండకి, కానీ మాకైతే ప్రైవేట్ వ్యూలా భలే ఉంది. సో అది ప్యాడల్ బోట్ చూడు, బ్యూటిఫుల్ ఉంది. ఏదో ఇబిజా ఫీలింగ్ వచ్చింది. ఫస్ట్ 10 ఏళ్ళ బ్యాక్ వెళ్ళినప్పుడు మనం అన్ని కంట్రీలు వెళ్ళే కదా, అంత బాగా ఐడియా రాదు. ఇప్పుడు అన్నీ చూసాం లిటరల్గా. సో ఇబిజా ఫీలింగ్ ఎంత బ్యూటిఫుల్ ఉందో. బ్రష్ కెమెరా కూర్చొని డిన్నర్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు నాకు వదులుతుంది. ఇప్పుడు అనుష్క ఇనఫ్ పిక్చర్స్ కమ్. 10,000 ఫోటోలు తీసింది ఇప్పటికి. సో ఐస్ క్రీమ్ స్టాప్. అనుష్క వద్దు అంటది, మొత్తం అదే తింటుంది. వాట్స్ యువర్ నేమ్? Nicolina. All right, thank you. You should have more flavors of ice cream than this. Do you live here? No. In the city? Yes. Okay, thank you. Thank you. నైస్ నేమ్. సో ఐస్ క్రీమ్ బ్రేక్ అయిపోయింది. చూడండి ఎంత ప్రెటీగా ఉందో. అక్కడి నుంచి వ్యూ చూపిస్తాను. ఇంకా ప్యాడల్ బోట్స్ ఉన్నాయి. ఓ వా అను, ఎన్ని ప్యాడల్ బోట్స్ ఉన్నాయి చూడు. అది లోక్రమ్ ఐలాండ్, బ్యూటిఫుల్. అవన్నీ కలర్ఫుల్ ప్యాడల్, yellow red. చూడండి, ఈ హోల్లో వచ్చి బ్లూ. ఈ ఘాట్ టవర్ లోపలికి వచ్చాను, భలే ఉంది. అనుష్క నీ మొహం పెట్టి ఇక్కడ. I can't. సూపర్. నువ్వు లేదు స్వాతి, ఇచ్చాడు కొంచెం ముందుగా. ఇట్టా ముందుగా. How is Croatia? Good. Is good. Anushka, enjoy the లైఫ్ ఫుల్ ఎంజాయ్ అంటే ఎంజాయ్. క్లిఫ్స్, బార్స్, క్లిఫ్ మీద ఎంతో బ్యూటిఫుల్ ఉంది చూడండి. మళ్ళీ వాటర్ కలర్స్ కోస్ట్. ఇది జనాలు ఇక్కడ చూడండి ఎంత భలే ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడి నుంచి జంప్ చేస్తూ, అక్కడి నుంచి యాక్చువల్లీ వాటర్ ఏమో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. యాజ్ ఆల్వేస్ కలర్స్ మార్చను. డార్క్ బ్లూ, లైట్ బ్లూ, టర్కాయిష్ గ్రీన్స్ లాగా. ఇదేమో వ్యూ అక్కడి నుంచి. వావ్, ఆసమ్.
ఇది హార్బర్ సైడ్ వచ్చాము మనం ఇప్పుడు. ఇది డూబ్రావ్నిక్ హార్బర్. భలే ఉంది. నేను ఈ బోట్ ఎక్కుదామా? యూ వాంట్ గో ఆన్ దిస్ బోట్? నాకు కేబుల్ కార్ కావాలి. కేబుల్ కారా? వెళ్దాంపా మరి. వావ్, పైరేట్స్ కెరీబియన్. కదా ఇక్కడ ఒకసారి స్టోన్స్ చూడు ఎంత క్లియర్ ఉందో వాటర్. ఇవన్నీ డూబ్రావ్నిక్ బోట్. ఇది భలే ఉంది. డోర్స్ కూడా ఉన్నాయి సపరేట్గా ఆ బోట్కి. ఓ, ఇది హౌస్ బోట్. హౌస్ బోట్లా, చిన్న హౌస్ బోట్ భలే ఉంది. యాక్చువల్లీ రెంట్ తీసుకుంటే 1 డేకి నో, యాక్చువల్లీ ఇక్కడ రెంట్ బోట్ అమ్మా. మనకి రాదు. మనం లేక్ టవర్లో తీసుకోలేదా? తీసుకున్నాం. వావ్, దిస్ ఇస్ సో కూల్. చాలా ఎండగా ఉంది. నేను అసలుకే అంతంత మాత్రం రంగు ఇంకా నల్ల తయారవుతున్నాను. ఎంత ఫుటేజ్ తీసారో ఇంకా ఆపేయాలి. ఎన్ని మినిట్స్ తీసానో నాకే తెలియదు. అంత అన్ని క్లిక్ చేస్తూ పోతున్నా. సో బ్యూటిఫుల్. స్వాతి, అనుష్క మన అడలని అన్నారు. సో ఒక 70% అయ్యాక వచ్చేసాం, దిగిపోయాం. ఇక 30% చేయాలి. ఇదే మనం పైనుంచి చూసాం కదా హార్బర్, ఆ పోర్ట్ ఎంట్రన్స్. అది మనం బ్యాక్ మళ్ళీ మా హోటల్కి వెళ్ళిపోతాం. సో అది బ్యూటిఫుల్ డూబ్రావ్నిక్ ఎక్స్పీరియన్స్. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అని హోప్ చేస్తున్నాను. మర్చిపోయిందక RTT and Anu vlogs ki subscribe cheyandi, like cheyandi and share cheyandi. See you in the next vlog. RTT అంటే ఏంటి? Ravi Telugu Traveler. RTT అని ఎందుకు చెప్పావు? నాకు సో ఇది మేము ఉంటున్న స్ట్రీట్. సో ఇదే స్టాడియం పక్కనే చూసారు కదా, అదే స్టాడియం. డూబ్రావ్నిక్ వాకింగ్ టూర్స్ ఉంది. ఇల్లిక డ్రాప్ సేవ. సో ఇక్కడ ఐరిష్ బార్ ఉంది. నిన్న ఈవినింగ్ మీకు చూపించాను. సో మన అపార్ట్మెంట్ మధ్యలో ఉంటుంది. ఓకే, సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.